బాబు చంటి, ఇదంతా నువ్వు చెప్పిన తర్వాత మీ తల్లిదండ్రులను నువ్వేదైనా అడగాలనుకుంటున్నావా? అవును సరస్వతి ఆంటీ, అడగాలనుకుంటున్నాను, కానీ అడిగితే నన్ను తిడతారేమో అని భయంగా ఉంది. చంటి, నీ మైండ్ లో ఎలాంటి ఆలోచనలున్నా ఇప్పుడే మీ తల్లిదండ్రులను అడుగు. నువ్వు చిన్న పిల్లోడివి, నీ మైండ్ లో ఇలాంటి సందేహాలను పెట్టుకోకూడదు. చక్కగా నువ్వు చదువుకోవాలి, నీ కాన్సన్ట్రేషన్ మొత్తం చదువుపై ఉండాలి. నీకు ఎలాంటి సందేహాలు వచ్చినా కూడా మీ తల్లిదండ్రులను అడగాలి. అడుగు బాబు, నీకున్న సందేహాలు ఏంటో మీ తల్లిదండ్రులని అడుగు. చంటి, నీ మైండ్ లో ఎలాంటి ఆలోచనలున్నా మాతో మాట్లాడు, సరేనా? ఏంటి చెప్పు, ఏం అడగాలనుకుంటున్నావు? నీ మైండ్ లో ఎలాంటి సందేహాలున్నాయి? నా మైండ్ లో 2 సందేహాలున్నాయి నాన్నగారు, కానీ ఇప్పుడు మీ ముందు చెప్పచ్చో లేదో నాకు తెలియట్లేదు. ఏంటి బాబు, నీ సందేహాలేంటో చెప్పు, పర్లేదు చెప్పు. నాన్నగారు, నా మొదటి సందేహం ఏంటంటే, మీరు అమ్మకి తెలియకుండా ఎందుకని రంగయ్యకి 10,000 రూపాయలు అప్పుగా ఇచ్చారు?